ఓం నమ శివాయ భం భైరవాయ నమ. మార్చి 18వ తారీఖున పాల్గొన అమావాస్య. ఈ విశ్వావసునామ సంవత్సరానికి ఆఖరి అమావాస్య. మనం పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ అమావాస్య రోజు కాలభైరవ దర్శనం. ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడున్నటువంటి కాళభైరవ దర్శనం, భైరవి సమేత కాళభైరవుడు, అలాగే స్వర్ణాకర్షణ భైరవుడు, ఈ భైరవ స్వరూపం అంతా ఇక్కడే ఉంది. మనకి అద్భుతమైన యోగాన్ని ఇచ్చేటువంటి రాజశ్యామలాదేవి ఉంది. అలాగే సర్పరాణి మానసాదేవి కూడా ఇక్కడే ఉన్నారు. మనశ్శాంతినిచ్చే స్ఫటికలింగేశ్వరుడు. ఇంతమంది దేవతామూర్తులు ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ క్షేత్రాన్ని అందరూ అమావాస్య రోజు ఉదయం 7:30 నుంచి 12 గంటల లోపు దర్శనం చేసినట్లయితే మీకు మంచి విజయాలు పరాభవనామ సంవత్సరంలో వస్తాయి. అయితే ఇక్కడ మీరు భైరవుడికి స్వయంగా మీరే అభిషేకం చేసుకోవచ్చు. మీ చేతులతోనే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసుకున్నటువంటి చక్కనైనటువంటి అవకాశం కూడా మీకు ఉంటుంది. అలాగే స్వామివారికి అమ్మవారికి మీ కోరికను చెవిలో చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీ కోరికలు తీరుతాయి. ఎంతోమందికి కోరికలు తీర్చినటువంటి ఈ క్షేత్రానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ స్వామివారిని ప్రార్థించి వారి కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. హర హర మహాదేవ, రక్ష రక్ష భైరవ, విజయోస్తు.